అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు సుప్రసిద్ధ హాస్యనటులు పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర. గడిచిన ఎపిసోడ్లలో బ్రహ్మానందం గారు వారి స్వహస్తాలతో రాసుకున్న వారి జీవిత చరిత్రలోంచి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఇవాల్టి భాగంలో మరికొన్ని తెలుసుకుందాం. ఇవాల్టి భాగం ఇలా మొదలవుతోంది. సాహిత్యమనే చెట్టు నీడన. సాహిత్య సుమాలు గుబాళించే సమయంలో ఆ పూదోట పక్కనుంచి వెళుతూ ఆఘ్రాణించిన వాళ్లల్లో నేనూ ఒకడిని. ఎవరో అన్నమాట, నేనెప్పుడో విన్నమాట. మాటల మూట అన్నమాట. పాటని విన్నాను, పద్యాన్ని విన్నాను, గద్యాన్ని విన్నాను. హృదయంగా విరచించిన కవులు చాతుర్యాన్ని ఆస్వాదించాను. తెలుగు సాహిత్యపు తేనెల తేటని రుచి చూసి తుమ్మెదనే అయ్యాను. ఇది మా అమ్మ జ్యేష్ఠాదేవి అభ్యర్థన మీద ఆ జ్ఞాన సరస్వతీదేవి నా నాలుకపైన రాసిన సాహిత్య సారస్వతమే గదా అనుకున్నాను. కొమ్మ మీద పూచిన పువ్వుకైనా, ఆ రెమ్మన కాచిన కాయకైనా ఎక్కడో నేలలోపల పడిన బీజమే కదా కారణం. ఆ అంకురార్పణే మన జీవన విధానానికి, వైవిధ్యమైన శైలికి మూలం. అట్లాగే నాకు ఎక్కడో ఏదో పూర్వజన్మ సువాసనతో పాటు పూర్వుల నుంచి సంక్రమించిన సాహిత్యాభిలాష అంకురించడం మొదలుపెట్టింది. ఆ పూర్వులెవరో కాదు, కన్నెగంటి సోదర కవులు. పల్నాటి సోదర కవులుగా ప్రసిద్ధి చెందినవారు. ఆ వంశంలో పుట్టినందుకు కన్నెగంటి బ్రహ్మానందానికి సాహిత్యాభిలాష అబ్బిందేమో అని నేను భావిస్తున్నాను. నేను పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు కన్నెగంటి సోదర కవుల మీద అధ్యయనం చేయమని మా గురువుగారు సలహా ఇచ్చినప్పుడు నాకు తెలిసింది తెలుగు అక్షరం నన్నెందుకు ఆకర్షించిందో, తెలుగు అధ్యాపకుడిగానే ఎందుకు నేనయ్యానో. ఆ మూలాలు అక్కడ్నుంచే నాకున్నాయని అర్థమైంది. తెలుగు పదాలతో నాట్యం చేయించిన ఎందరో కవుల పరిచయ భాగ్యం నాకు కలిగింది. వారి పరిచయంతో సాహితీ ప్రపంచం నాకు దగ్గరయ్యింది. వారందరి సహచర్యం నాలో సాహిత్యాభిలాషని పెంచింది. కావ్యకన్యలను కన్న పితృదేవులే కదా కవులు. అటువంటి వారి సాంగత్యం సత్సాంగత్యమే గదా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి. ఆదిశంకరాచార్యుల వారి సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల మోహం తొలగి జీవన్ముక్తి కలుగుతుందని భజగోవిందంలో చెప్పిన శ్లోకం. జీవన్ముక్తి దాకా ప్రయాణం కొనసాగించలేకపోయినా జీవన సాఫల్యం కలిగిన సంతృప్తి మాత్రం దొరికింది. పరమార్థం తత్వం, పరమాత్మ తత్య, ఆధ్యాత్మికత్వం అధ్యయనం చేయగలిగే అవకాశం లభించింది. విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ బిరుదాంకితుడు. ఒక రామాయణ కల్పవృక్షమైతేనేమి, కిన్నెరసాని పాటలైతేనేమి, వేయి పడగల వంటి రచనలైతేనేమి, వారు తొలి జ్ఞానపీఠ అవార్డుని అందుకున్న మహానుభావుడు. అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారితో నాకు పరిచయ భాగ్యం కలిగినందుకు నేనెంత ధన్యుడినో కదా. గురువులు నేర్పిన విద్యలే గదా సద్గురువుల సాంగత్యానికి మార్గాన్ని నిర్దేశించేవి. అటువంటి గురువులందరూ పెట్టిన జ్ఞాన భిక్ష వల్ల ఇటువంటి జ్ఞానపీఠంతో పరిచయం కలిగింది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు సుబ్బారావు మాస్టారు పరమనిష్టా గరిష్ఠుడైన బ్రాహ్మణుడు. వారి శిష్యరికంలో నాకు శ్లోకాల తాత్పర్యాలు, పద్యాల పరిమళాలు అబ్బినాయని, తెలుగు భాష మీద పట్టు వచ్చిందని నాకు గుర్తు. ఎంతమంది గురువులతో సత్సాంగత్యం కలిగిందో నాకింకా జ్ఞాపకమే. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ద్విగమూర్తి సీతారామస్వామి గారు, చిలుకూరు వీరభద్ర శాస్త్రి గారు, పెన్మెత్స వెంకట్రాజు గారు, బులుసు పూర్ణేశ్వరరావు గారు, వీరందరి సాంగత్యం వల్ల డిఎన్ఆర్ కాలేజీకి అతిథిగా విచ్చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారితో
ఆత్మీయంగా సంచరించగలిగే అవకాశం దక్కింది. నన్ను గమనించిన విశ్వనాథ్ గారు, ఈ పొట్టివాడు గట్టివాడే సుమా అన్నారు. ఎంత సుందరమైన కాంప్లిమెంటో గదా. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగించిన ఎందరో గురువుల ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తూ ఉండడం వల్ల ఈనాడు 4 ముక్కలు సాహిత్యం గురించి మాట్లాడగలిగే అర్హత నాకు కలిగిందని భావిస్తున్నాను. నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆచార్య ఎస్వి జోగారావు గారితో పాటు బొడ్డుపల్లి పురుషోత్తం గారిని కలిసే అదృష్టం కలిగింది. పురుషోత్తం గారు ఛలోక్తులు విసరటంలో దిట్ట. లావుగా ఉన్నబ్బాయి క్లాసులో అడుగు పెడితే, నువ్వే సమయానికి రాగలిగావంటే మిగతా అందరూ వచ్చేసినట్టే అని అనడంలో వారి వ్యంగ్యాస్త్రం నాకు అవగతమయ్యేది. నటుడిగా నాలో స్పాంటేనిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరగడానికి వారిని గమనించడమే కారణమయ్యింది. చమత్కారంలో కారం ఉండవచ్చుగాక, అది నాకు ఉపకారమే చేసింది కదా. అటువంటి సువాసన వెదజల్లే మల్లెపూలతో కట్టిన మాలలో ఇమిడిపోయిన ఓ గడ్డి పరకకు సువాసన అబ్బినట్టు వారి పరిచయం నాకు సాహితీ సౌరభాన్ని అద్దింది. సాహిత్యంతో పరిచయం ఉన్నవారే కాదు, సాహిత్యంలో ప్రవేశం ఉన్న కవులు, రచయితలు నాకు నా ప్రయాణంలో తారసపడ్డారు. ఉత్తరాంధ్ర కవులు, ఆంధ్ర భాషలో ఉద్దండులు ఎందరో ఉన్నారు. అందరినీ కలుసుకునే అవకాశం కలగకపోయినా కొందరిని దగ్గరగా పలకరించుకునే జ్ఞానతృష్ణ నన్ను వారికి, వారి రచనలకు, సాహిత్య చర్చలకు వెళ్ళేలా చేసింది. లెక్చరర్గా చేసేప్పుడు వేసవి సెలవుల్లో పేపర్ వాల్యుయేషన్కి వైజాగ్ వెళ్ళేవాడిని. నా మిత్రుడు చందు సుబ్బారావు అని జియోఫిజిక్స్ లెక్చరర్. అతనికి కథా కథనంలో, రచనా వ్యాసంగంలో మంచి ప్రవేశం ఉంది. ఆయన చుట్టూ సాహిత్యానికి సంబంధించిన మిత్రులు చాలామంది ఉండేవారు. వాళ్లల్లో ఒకరు అవంతి సోమసుందరం గారు. వారికి సాహిత్యం పట్ల ఉన్న అభిరుచికి ఓ నిదర్శనం చెప్తాను. నటుడిని అయ్యాక పిఠాపురం షూటింగ్కి వెళ్ళినప్పుడు వారింటికి వెళితే ఆయనప్పుడు వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఏమైందని అడిగితే యాక్సిడెంట్ అయ్యిందని, 1,50,000 ఖర్చు అయిందని చెబుతూ, ఆ 1,50,000 ఉంటే ఏ ఫ్లాటో కొనుక్కునేవాణ్ణి, ఏ కారో కొనుక్కునేవాణ్ణి అని అనుకోకుండా బోలెడని పుస్తకాలు కొనుక్కునేవాణ్ణి కదా అన్నారు. అంతటి సాహితీ పిపాసిని చూసిన ఆనందాన్ని ఇప్పటికీ మరిచిపోలేను. అప్పట్లోనే వ్యవహారిక భాష ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేసిన పురిపండ అప్పలస్వామి గారిని కలుసుకున్నాను. ఆయన బొమ్మ కూడా గీసి బహుకరించాను ఉడతా భక్తిగా. ఇక మరో మహారచయిత, న్యాయవాది అయిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి గురించి, వారితో నాకున్న పరిచయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి మాటల్లోనే చెప్పాలి. వైజాగ్లో తెలుగు సాహిత్యకారులంతా నెలకోసారి సమావేశమై ఒక్కొక్కరు ఒక్కొక్కరి సాహిత్యం గురించి వారి వారి అభిప్రాయాలను విశ్లేషిస్తూ ప్రసంగం చేసేవారు. అలా రావిశాస్త్రి గారిని వేమన గురించి మాట్లాడమన్నారు. ఆయన గురించి నేనేం మాట్లాడగలను? వేమనకు నేనెంత తెలుసో వేమన సాహిత్యం నాకంత తెలుసు అని కూర్చున్నారు. అంతకన్నా చమత్కారం ఎవరు చెప్పగలరు? ఆ తర్వాత రోణంకి అప్పలస్వామి గారు, భమిడిపాటి రామగోపాలం గారు, ఆరుద్ర గారు, దివాకర్ల వెంకటావధాని గారు, విప్లవ రచయిత వంగపండు గారు, వీరి పరిచయంతో వీరందరూ రాసిన సాహిత్యం చదవడమే కాదు, వారి రచనల ప్రభావము నా మీద ఉండేది. ఇటువైపు వస్తే ఇక్కడ దిగ్గజాలే. ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభల్లో నేను ప్రసంగం చేయవలసి వస్తే నాకు ఇష్టమైన బొమ్మెరపోతన గురించి ఉపన్యసించాను. అది తెలిసి ప్రజాకవి, ప్రజానాయకుడు గద్దర్ గారు వారి మిత్రులతో కలిసి మా ఇంటికొచ్చి, అన్నా, నువ్వు ప్రపంచ తెలుగు మహాసభల్లో చాలా బాగా మాట్లాడావంట గదనే, ఒక్కసారి నాకు వినాలనుందే అన్నారు. నేను పోతన కవిత్వంలోని మాధుర్యాన్ని గురించి వివరిస్తే, ఆహా, ఎంతోమంది దగ్గర బొమ్మెరపోతన గురించి విన్నాను కానీ ఈ యాంగిల్లో ఆయన గురించి వినలేదన్నా అంటూ
నన్ను అభినందించారు. గద్దర్ పాటల్లో బడుగు జీవుల జీవన విధానం ప్రస్ఫుటంగా కనిపించేది. కూలి పని చేసుకుని స్త్రీ రోజంతా కష్టపడి చెమటలతో తడిసిపోయి ఆ చెమట చారికలు ఆరిపోయి కష్టానికి ప్రతినిధిలా కనిపించినప్పుడు ఆయన ఒక వాక్యం అన్నారు. ఒక పాటలోని మాట అది. చారలు కట్టిన పమిటే జరీ అంచు నీకు. ఒక్క ఆ మాటేమిటి, ఎన్ని పాటలు! బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అంటూ జానపదాన్ని జనపదంలో ఆవిష్కరించిన ప్రజల కవి. అలాగే గోరంటి వెంకన్న, కాళోజీ నారాయణరావు గారు, వీరందరి పరిచయం నా జీవన ప్రస్థానంలో నేను ఆస్వాదించిన సాహిత్య సుగంధాలకు మరో కోణాన్ని స్పృశించేలా చేసింది. బొమ్మెర పోతన్న గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. పండు వెన్నెల్లో గోదావరి అలలపైన పడవ ప్రయాణం చేస్తున్నంత హాయిగా ఉంటుందాయన కవిత్వం. ప్రపంచ తెలుగు మహాసభల్లో బమ్మెరపోతన గురించి నేను మాట్లాడిన ఉపన్యాసం విని అవధానులు, ప్రవచనకర్తలు ప్రశంసించడం నా ప్రతిభ కాదు, బమ్మెరపోతన కవిత్వంలోని మాధుర్యమే అందుకు కారణం. చాగంటి కోటేశ్వరరావు గారు, మాడుగుల నాగపణి శర్మ గారు, మేడసాని మోహన్ గారు, గరికపాటి నరసింహారావు గారు, వీరి నాలుక మీద సరస్వతి తాండవం చేస్తున్నట్లుంటుంది. అటువంటి వారికి ఆ ఉపన్యాసం నచ్చడం నా పూర్వజన్మ సుకృతం. చాగంటి కోటేశ్వరరావు గారైతే ఫోన్ చేసి, బ్రహ్మానందం గారు, మీ ఉపన్యాసం టీవీలో వినే భాగ్యం కలిగింది. నేను మీ దగ్గర ఉండినట్లయితే మిమ్మల్ని హత్తుకుని ముద్దు పెట్టుకునేవాణ్ణి అన్నారు. ఆ తర్వాత వారి సాహిత్య సభలకు నన్ను ఆహ్వానించేవారు. పోతనంటే నాకు అంత ఇష్టం. ఎంత ఇష్టమంటే ఆ రోజుల్లోనే విప్లవ కవిత్వం చెప్పినటువంటి మహానుభావుడు, తాత్విక శాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి వేదాంతం చెప్పిన మహనీయుడు మళ్ళా కాలచక్రం గిర్రున తిరిగి పోతన కాలంలోకి వెళ్ళగలిగితే దేవుడి విగ్రహానికి అభిషేకం చేసినప్పుడు కట్టే శేషవస్త్రాన్ని ఎవరో ఒకరికి ఇస్తారు. ఆ ఒకరు పుణ్యాత్ములవుతారు. అలా బమ్మెరపోతన గారి శేషవస్త్రాన్ని నాకిమ్మని అడిగి జీవితాంతం భద్రంగా దాచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఆయన మీదున్న అభిమానాన్ని నేనెలా చాటుకోగలను? భగవంతుడు రూపరహితుడు, రూపం కలిగినవాడు అని చెప్పలేము. ద్వైత అద్వైత సిద్ధాంతాలు చెప్పిన ఆ కవి శ్రేష్ఠుడికి నీరాజను అర్పించడమే తప్ప ఇంకేమివ్వగలను? సాహిత్యంలో పరిచయమే తప్ప ప్రవేశం లేకపోయినా సాహిత్యాభిలాష వల్ల భాషని, మహనీయుల సందర్శన భాగ్యాన్ని, అటువంటి నిష్ణాతుల సత్సాంగత్యాన్ని ప్రసాదించిన నా తల్లి నాకిచ్చిన వరం సఫలీకృతమైందని నేను భావిస్తూ ఎన్నో సాహిత్య సభల్లో సాహితీ ప్రియులని అలరించే విధంగా మాట్లాడగలిగే అవకాశం నాకు కలిగినందుకు, సాహిత్యంలో ఈ నటుడిని సమ్మేళనం చేసినందుకు ఆ జ్ఞాన సరస్వతీదేవికి శతధా సహస్రధా నమస్కరించుకుంటున్నాను. సరస్వతీ నమస్తుభ్యం. ఎక్కడి బ్రహ్మానందం, ఎక్కడ బ్రహ్మానందం? నేను అప్పటికి ఇంకా ఎక్కువ సినిమాలు చేయలేదు. సినిమా రంగంలో అత్యంత అనుభవం లేదు. మహామహులతో పని చేస్తున్నాను తప్ప మహానటుడిని అనుకోలేదు. అతిరథ మహారథులెందరనో చూశాను తప్ప ఇంకా నేను సాధించాల్సింది మిగిలే ఉంది. అయినా నేను మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చిందో సత్కార కార్యక్రమం. అది ఎప్పటికీ నా స్మృతిపదం నుంచి చెరిగిపోలేని సుమధురమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకానికి 23 ఏళ్ళు. అంటే జరిగిన తేదీ 1/9/99. స్థలం విజయవాడ. వేదిక తుమ్మలపల్లి కళాక్షేత్రం. ఆ రోజుకు కొద్ది రోజుల ముందు నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు పుల్లేటికుర్తి ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం తరపున నాకు సన్మానం తలపెట్టినట్టు చెప్పారు. నేను విశ్వబ్రాహ్మణుడిని కనుక విశ్వబ్రాహ్మణులు నన్ను సత్కరించుకుంటున్నారని భావించాను.
వారి అభిమానాన్ని కాదనలేకపోయాను. అప్పుడు నాకు అంత అర్హత ఉందో లేదో తెలీదు. అప్పటికే కనకాభిషేకాల వంటి సత్కారాలు పొంది ఉన్నాను గనక ఇది కూడా అటువంటిదే అనుకున్నాను. కానీ అటువంటిది కాదని ఆ రోజు అర్థమైంది. వారి ఆహ్వానం అందింది. విజయవాడ చేరుకున్నాను. తోడుగా నా శ్రీమతి లక్ష్మి. ఇద్దరం తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్నాం. అక్కడ వేదం వినపడింది. పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. అప్పుడే నాదం వినపడింది. మంగళవాయిద్యాల నాదం. పండుగలా ఉంది. కన్నుల పండుగలా ఉంది. నేను వేదిక మీదకు చేరుకుంటుంటే నినాదం వినపడింది. ఆహుతుల చప్పట్ల నినాదం అది. సింహాసనం వంటి ఆసనంలో కూర్చోబెట్టారు. కవిపుంగవులు, విద్వాంసులు, ఉద్దండ పండితులు గజారోహణం చేసినట్టు ఆ సింహాసనం మీద కూర్చున్నాను. గజమాల వేశారు. అటు నలుగురు ఇటు నలుగురు నా పాదాలకు ఇరుపక్కలా కూర్చున్నారు. ఈ యనమండుగురు ఎందుకలా కూర్చున్నారు అనుకున్నాను. ఇత్తడి పళ్ళెంలో నా పాదాలు కడిగారు, పాలతో నీళ్లతో. ఎందుకింత అభిమానం నా పైన? నటుడిగా నేను నలుగురిని నవ్వించినందుకేనా? నాకు ఆ అంతులేని అభిమానం ఉక్కిరిబిక్కిరయ్యేలా చేస్తోంటే వేదాశీర్వాదం జరుగుతూ ఉండగా నా కాలికి గండపెండేరం తొడిగారు. సువర్ణ గండపెండేరం. ఒక్క క్షణం హృదయం తడబడింది. కనకాభిషేకం చేస్తుంటే కనుద్వయం తడిబడింది. మరోమారు కరతాళ ధ్వనుల హోరుతో సడీపడింది. ఈ సత్కార స్వీకార మహోత్సవంలో నిజంగా నా జన్మ సాఫల్యమైంది. నేనేనా? నేనే. నాకేనా? నాకే. కళ కాదు, ఇలా. నాలోనే ప్రశ్నలు, నాతోనే ప్రశ్నలు, నా మనస్సు చెప్పే జవాబులు. నా కాలి సైజు కొలిచినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. నేను విశ్వబ్రాహ్మణుడిగా పుట్టాను. అటువంటి విశ్వబ్రాహ్మణుల్లో అతి శ్రేష్ఠుడినైనటువంటి మహాపురుషుడైనటువంటి కాలజ్ఞానవేత్త. నేను ఎందరికో ఆరాధ్య దైవమే, భక్తుల కోరికలు తీర్చే కులదైవమే. శ్రీమద్ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి పీఠాధిపతి బ్రహ్మంగారి 7వ తరపు వారసుడు అయిన శ్రీ వెంకటేశ్వర్లు గారి సమక్షంలో వారే స్వయంగా హాజరైన కార్యక్రమంలో నా కాలికి గండపెండేర ధారణ జరిగింది. ముందు వరుసలో ఎదురుగా నా భార్య స్పష్టంగా కనిపించింది. అప్పటికప్పుడు ఏం మునిగిపోయిందని ముంచుకొచ్చిందో చత్వానం. కళ్లకు కన్నీటి పొరలు అడ్డుగా వచ్చి ఒళ్ళు పులకరించింది. ఉద్వేగం పలకరించింది. అంతలోనే నిలువెత్తు సన్మానపత్రం. ఈ పొట్టివాడికన్నా పొడుగుంది. 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు. అందులో నేను, నా భార్య, నా కుమారులతో కలిసి ఉన్న ఫోటో. బంగారు ఆభరణాల్లో పొదిగే రవ్వలతో పొదిగిన మెరిసే అక్షరాలు. అప్పుడు అనిపించింది, ఎక్కడి బ్రహ్మానందం, ఎక్కడ బ్రహ్మానందం? హృదయం ఉప్పొంగే పరమానందం. ఎవరికి కృతజ్ఞతలు తెలియజేయను? గొంతుకేదో అడ్డుపడుతుంటేను ఎవరి అభిమానాన్ని కొలతవేయను? కంటికేదో కన్నీటి పొర అడ్డుపడుతుంటేను అంతటి ఘన సన్మానానికి నన్ను పాత్రుణ్ణి చేసింది, నన్ను నడిపించే నా వెంకటేశ్వర స్వామే కదా. సత్కవులకు, సత్పురుషులకే దక్కే భాగ్యం నాకు కలిగినందుకు ఇదిగాక జన్మంబు, ఇదిగాక సాఫల్యంబు, ఇంకొకటి గలదే. రంగమార్తాండ. నా జీవితంలో అన్ని సినిమాలు ఒక ఎత్తు, రంగమార్తాండ మరొక ఎత్తు. ఒక మాటలో చెప్పాలంటే నా నట జీవితం రంగమార్తాండ ముందు, రంగమార్తాండ తర్వాత అని 2 భాగాలుగా చూడొచ్చు. అంటే 1200 సినిమాల్లో నటించిన తరువాత వచ్చిన రంగమార్తాండ సినిమా ఎందుకింత ప్రత్యేకం అని మీకు చిత్రంగా అనిపించవచ్చు. నా సినిమా రంగప్రవేశమే ఎంత విచిత్రమో మీ అందరికీ తెలుసు.
తెలుగు సినిమా ప్రపంచంలో గొప్ప నటీనటులైన సూర్యకాంతం, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, కాంతారావు లాంటి వారి నటజీవితపు చివరి దశలో నేను సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాను. ఎవరి సినిమాలు చూస్తూ అభిమానిస్తూ పెరిగి పెద్దయ్యానో అలాంటి గొప్ప నటీనటులతో కలిసి నటించగలిగాను. ఒక్కో సినిమాతో నాకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుంటూ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాల్లో నటించాను. ఈ మధ్యనే ఒక నేపాలీ సినిమాలో కూడా నటించాను. అయితే రంగమార్తాండ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఆ సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ నా చేత చేయించిన చక్రపాణి పాత్ర. 2 సార్లు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు పొందిన దర్శకుడు కృష్ణవంశీ, 5 సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ప్రకాష్ రాజ్. వాళ్ళిద్దరూ ఒకరోజు మా ఇంటికి వచ్చారు. తాము తీయబోయే సినిమాలో పాత్ర గురించి మాట్లాడుతున్నారు. అంత మాత్రానికే ఇంటికే రావాలా? మేనేజర్తో ఒక మాట చెప్తే సరిపోతుంది కదా అన్నాను. అప్పుడు వాళ్ళు నాకు రంగమార్తాండ కథ చెప్పారు. మరాఠీలో నానా పాటేకర్ నటించిన నటసామ్రాట్ అనే సినిమాని ప్రకాష్ రాజ్తో రీమేక్ చేస్తున్నాం డాడీ. అందులో ఒక ముఖ్య పాత్రను మీరు పోషించాలి అని కథ చెప్పాడు కృష్ణవంశీ. మరాఠీలో విక్రమ్ గోఖలే ఈ పాత్ర పోషించారు. తెలుగులో ఆ పాత్ర పేరు చక్రపాణి. ప్రకాష్ రాజ్ పోషించాల్సిన రాఘవరావు అనే రంగస్థల నటుడి మిత్రుడి పాత్ర. రాఘవరావు మిత్రుడే కాకుండా అతనితో కలిసి ఎన్నో ఏళ్లుగా రంగస్థలంపై కలిసి నటించిన అనుభవం ఉన్న పాత్ర. చాలా బరువైన పాత్రే కాకుండా సినిమా కథకు, కథనానికి చాలా విలువైన పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే సాగర సంగమంలో కమల్ హాసన్కి శరత్ బాబు ఎలాగో రంగమార్తాండలో ప్రకాష్ రాజ్కి బ్రహ్మానందం అలా. నిజం చెప్పాలంటే అంతా విన్నాక నాకే ఒకలా అనిపించింది. దాదాపు 25 ఏళ్లుగా తెర మీద నవ్వులు పండించే పాత్రలే తప్ప సీరియస్ పాత్రలు పోషించే అవకాశం రాలేదు. నన్ను చూస్తేనే నవ్వడానికి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు నన్ను సీరియస్ పాత్రలో చూస్తారా అని కొన్ని క్షణాల పాటు అనిపించినా నేనొక నటుణ్ణి, ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలను అనే నమ్మకం నాకుంది. ఎప్పటినుంచో నాలో కూడా ఇలాంటి కోరిక ఒకటి దాగుంది. అది ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు. నా దగ్గరకు వచ్చే నిర్మాతలైన, దర్శకులైన ప్రేక్షకులను నవ్వించే పాత్ర కోసమే నా దగ్గరకు వస్తారని తెలుసు. కానీ ఆ రోజు నేను కోరుకున్నట్టు పాత్ర వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే చెయ్యాలని సిద్ధమయ్యాను. రంగమార్తాండ సినిమా విడుదలైంది. ఆ సినిమా విడుదలైన రోజున ఒక పాత్రికేయ మిత్రుడు ఫోన్ చేశాడు. సార్, రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం ఉన్నారని చెప్తే వెళ్ళాను. మీరు ఎక్కడా కనిపించలేదు. మిమ్మల్ని చూసి నవ్వుకుందామంటే మమ్మల్ని మాయ చేశారు అన్నాడు. అతనే కాదు, సినిమా చూసిన ఎంతోమంది నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇంటికి వచ్చి కలిసి చక్రపాణి పాత్ర గురించి ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. ఇవాళ్టికి నన్ను కలిసిన వారెవరైనా రంగమార్తాండ గురించి ఒక మాటైనా మాట్లాడకుండా సంభాషణ ముగించరు. ఘంటసాల గారు ఎన్నో వేల పాటలు పాడొచ్చు, కానీ ఆయన గాత్రంలో వచ్చిన భగవద్గీత ఎంత ప్రత్యేకమో అలాగే ఎన్నో వేల సినిమాల్లో నేను నటించుండొచ్చు, కానీ రంగమార్తాండలో నా పాత్ర నాకు అంత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీనియర్ నటుడు మురళీమోహన్, ప్రఖ్యాత దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, ఇలా ఒకరని కాదు, పరిశ్రమలోని ఎంతోమంది పెద్దలు, సాటి కళాకారులు, దర్శకులు, సమాజంలో ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్న ప్రముఖులు, ముఖ్యంగా టీవీలోనో ఇంటర్నెట్లోనో రోజు ఏదో ఒక చోట నన్ను చూసి నవ్వుకునే ప్రేక్షక దేవుళ్ళు రంగమార్తాండ చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఒక నటుడిగా ఇంతకంటే ఏం కావాలి? రంగమార్తాండ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. అందుకే ఈ సినిమా గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సొచ్చింది. దీనంతటి వెనుక దర్శకుడు కృష్ణవంశీ కృషి ఎంతో ఉంది.
అందుకు నేను కృష్ణవంశీకి సర్వదా కృతజ్ఞుడిని. హాస్య నటుడిగా చిత్ర పరిశ్రమలో అవిరామంగా కృషి చేస్తున్న నాకు కేవలం హాస్యానికే పరిమితం కాకుండా మంచి పాత్రలు పోషించే అవకాశం వస్తే బాగుండు అని నాలో గూడు కట్టుకుపోయిన ఒక కోరికను, ఎప్పుడూ ఎవరి దగ్గర బయటపెట్టని ఒక కాంక్షను కనిపెట్టి కృష్ణవంశీ ద్వారా నాకు దారి చూపెట్టి నా కోరికను తీర్చిందెవరు? నా నట జీవితానికి పరిపూర్ణతను కల్పించిందెవరు? నాకు నటుడిగా కొత్త దారిని చూపించిందెవరు? ఆ సర్వేశ్వరుడే. ఇదంతా ఆయన లీల కాక మరేమిటి? లేకపోతే ఎక్కడో కర్ణాటకలోని ఒక మారుమూల ఊర్లో నేను షూటింగుకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నన్ను చూసి, మీరు నటించిన రంగమార్తాండ చూశాను, అద్భుతంగా నటించారు, లేదు ఆ పాత్రలో జీవించారు అంటూ గబగబా ఇంట్లోకి వెళ్ళి పళ్ళెంలో పసుపు నీళ్లు తెచ్చి హారతి తీసి పొట్టు పెట్టి దిష్టి తీసి, మీరు నిండు నూరేళ్లు నటిస్తూ బతకాలి అంది. ఈ జీవితానికి ఇంతకంటే కావలసిందేముంది? ఇవాల్టి భాగం ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ నమస్కారం.